ఈరోజు ముఖ్యంగా రేపు 12వ తారీఖు జరగబోయే కార్మిక సమ్మెకి ప్రతి ఒక్కరూ కార్మికులకైతేవి ప్రజలైతేమి కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే నల్ల చట్టాలను కూడా మనం ఈరోజు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఇదందరికీ మేము తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని ప్రభుత్వం మెడవలు దించేంత వరకు మన చట్టాలను మనం కాపాడుకోవాల్సిందిగా మన మీద బాధ్యత మీకందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీ మీద కూడా బాధ్యత కలిసి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు చేసినటువంటి మోసపూరితమైనటువంటి కొన్ని ఆ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మెడలు వస్తుందని చెప్పేసి ఇది తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా వీధి వ్యాపార సంఘం నాయకులు నరసింహులు గారు అట్లాగే సిపిఐ మండల కార్యదర్శి అయినటువంటి నరసింహులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదర సోదరీమణులారా, ఈరోజు మన వెంకటగిరిలో జరుగుతున్న ఈ బైక్ ర్యాలీని అందరూ ఆదరించవలసిందిగా మరి కోరుతున్నాము. ఈ ర్యాలీలు మనం చేపట్టేదానికి కారణం ఏంటంటే, అలనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో మనం పోరాడి సాధించుకున్న ప్రతి హక్కును ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కాల రాస్తున్నందువలన మళ్ళీ అదే బ్రిటిష్ పరిపాలనని మనం చవిచూస్తున్నాము. వీటికి వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. నా పేరు ఏ సాయి కుమార్, నేను ఏఐవైఎఫ్ కన్వీనర్ని. ఇప్పుడు ఈ ర్యాలీ దేని గురించి అంటే, ఫిబ్రవరి 12వ తేదీ జరిగే కార్మికుల సమ్మె గురించి ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. మన కార్మికులు రక్తంతో ఏర్పడినటువంటి ఈ చట్టాలను ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మార్చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువస్తే కార్మికులకు ఎలా న్యాయం జరుగుతుందని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినాలుగా మారిస్తే మేము జీవితాంతం ఫ్యాక్టరీలోనే పనిచేసుకుంటూ ఉండాలా, ఫ్యామిలీని చూసుకోవలేదని చెప్పేసి నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. శాలరీలు పెంచరు కానీ ఇలాంటి అర్థమైనటువంటి ఈ లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి కార్మికులకు నష్టం చేకూరుస్తున్నారే కానీ కార్మికులకు ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి న్యాయం జరగడం లేదని నేను ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాను. ఫిబ్రవరి 12వ తేదీ జరిగే ఈ సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ నాయకులు తక్షణమే పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై.